తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. సాయిబాబా దత్తాంశ సంభూతుడని సాయి భక్తుల ప్రగాఢ విశ్వాసం. త్రిమూర్తుల స్వరూపం దత్తాత్రేయ స్వరూపం. మనం కొలిచే సాయి భగవానుడు కూడా బ్రహ్మదేవుడంతా, విష్ణు స్వరూపమంతా, శివుని అంత మహిమాన్వితుడే అని భక్తుల నమ్మిక కదా. ఆ ముగ్గురు కలగలిసిన దత్తాత్రేయుని కలియుగ అవతారమే షిరిడీ సాయిబాబా. అందుకే ఆ మహానుభావుణ్ణి అనంతకోటి బ్రహ్మాండ నాయక అని కీర్తిస్తున్నారు. రాజాదిరాజా యోగిరాజా అని గానం చేస్తున్నారు. పరబ్రహ్మ శ్రీ 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 సచ్చిదానంద సాయినాథ్ మహారాజా అని జేజేలు పలుకుతున్నారు. ఆ సాయిరాముడు నాగసాయిగా నిండుగా దర్శనమిస్తున్న ఆలయం తమిళనాడు కోయంబత్తూరులోని శ్రీ నాగసాయి మందిరం. నేటి తీర్థయాత్రలో ఆ విలక్షణ సాయి ధామాన్ని చూసి తరిద్దాం. షిరిడీ క్షేత్ర నివాసాయ సిరి సంపదదాయినే సిద్ధిమంత్ర స్వరూపాయం సాయినాథాయ మంగళం. కొంగునాడు నివాసాయ నాగసాయి నామధేయాయ మంగళం. యోగిరాజైన సాయిబాబా భక్తుల మనోభావాలు ఎలా ఉంటే అలా వారికి అగుపిస్తాడు. సాయిని సాయి భగవాన్ అని కొందరంటే, మరికొందరు సాయీశ్వర అంటారు. ఇంకొందరు సాయిరామ్ అని ఎలుగెత్తి స్మరించుకుంటారు. సాయిలో ఈశ్వరుణ్ణి కొందరు భక్తులు దర్శించుకుంటే, సాయిలో రాముణ్ణి చూసుకోవడం ఇంకొందరు భక్తులకు ఇష్టం. ఈ కోయంబత్తూర్ సాయి పూజలో నాగదేవుడు ప్రత్యక్షమైనందుకు నాగసాయి అయినాడు. 1943వ సంవత్సరంలో బాబావారి భజన కార్యక్రమం జరుగుతుండగా ఓ నాగుపాము వచ్చి సాయిబాబా వారి చిత్రపటం వద్ద పూలగుట్టలో ఉందిట. బాబావారి భక్తురాలుగా ఆ పాము వచ్చిందో ఏంటో, లేదా బాబాయే అలా నాగుపాము రూపాన తన భక్తుల అర్చనాది విశేషాలను పర్యవేక్షించాలని వచ్చారో ఏమిటో. ఆ తరువాత కొంతసేపటికి ఆ పాము అదృశ్యమయ్యింది. నాటి నుంచి ఈ సాయి నాగసాయిగా ప్రసిద్ధులయ్యారు. పుట్టపర్తి శ్రీ సత్యసాయి బాబావారు ప్రప్రథమంగా ప్రతిష్ఠించిన షిరిడీ సాయి పాలరాతి విగ్రహం ఇదే కావడం మరో విశేషం. మానవ దేహం ధరించిన మానవతామూర్తి సాయిబాబా. ఆ అమృతమూర్తి ఎక్కడ కొలువైనా అది షిరిడీ వలె మహిమాన్వితమై వెలుగొందుతుంది. ఈ కోయంబత్తూర్ సాయికి కూడా షిరిడీలో వలె అభిషేకాది అర్చనలు చేస్తారు. ఆ అభిషేక వేడుక కడురమ్యం. సాయినాథ్ మహారాజ్ కి జై అంటూ భజించే సాయి భక్తులకు చక్కని దర్శనం కోయంబత్తూర్ నాగసాయి మూల విరాట్ దృశ్యం. షిరిడీ సాయి నాగసాయిగా మారడం వెనుక ఓ ఘటన మహిమాన్విత వృత్తాంతంగా ఉంది. 1939వ సంవత్సరంలో శ్రీ హెచ్హెచ్బివి నరసింహస్వామి అనే సాయి భక్తుడు ఏవికే చైన్, హెచ్ వరదరా అయ్యన్, అతని సోదరుడు సివి రాజన్లతో కలిసి తమిళనాట సాయి భక్తోద్యమాన్ని మొట్టమొదటిసారిగా కోయంబత్తూరు నుంచే ప్రారంభించారు. వరదరాజ అయ్యన్ మెట్టుపాళ్యం రోడ్లో విరాళంగా ఇచ్చిన 1 ఎకరం స్థలంలో 1942లో ఒక పూరిపాక వేసి షిరిడీ సాయి మఠం ఏర్పాటు చేసి సాయినాథుని చిత్రపటంతో భజనలు అర్చనలు కార్యక్రమాన్ని ప్రారంభించారు. గురు ఆదివారాలలో ప్రత్యేక భజనలు అర్చనలు చేశారు. ఒకరోజు పరమ భక్తిగా భజనలు సాగుతున్న వేళ ఒక నాగుపాము సాయి చిత్రపటం ముందు పూజగా అర్పించిన పూలగుట్టలోకి వచ్చి చేరింది. ఆ నాగుపాము పడగ విప్పింది. అందరి కళ్ళు ఆశ్చర్యంతో మరింత తెరుచుకున్నాయి. ఆ పాము పడగపై త్రిపుండ్రాలు, శంఖచక్రాలు ఉన్నాయి. వందలాది భక్తులు ఎంత బిగ్గరగా భజనలు చేస్తున్నా, తాళాలు డోలక్కులతో పెద్ద శబ్దం చేస్తున్నా ఆ పాము భయపడక వారి భజనలు వింటూ అక్కడే ఉండిపోయింది. బాబా భక్తులు బుట్టల కొలది పూలను ఆ పాముపై వర్షింపచేశారు. అయినా ఆ పాము ఆ పుష్పార్చనను స్వీకరించిందే తప్ప తొలగిపోలేదు. సాయినాథుడే ఆ నాగుబాముని పంపాడా, లేక సాయిబాబాయే నాగుపాము రూపాన వచ్చి పర్యవేక్షించాడా అన్నంతగా ఆ సంఘటన భక్తుల దృష్టిని మహిమాన్వితమై ఆకర్షించింది. మరుసటి రోజున ఆ నాగుపాము అదృశ్యమైపోయింది. ఆనాటి నుంచి ఈ కోయంబత్తూరు సాయి మఠం సాయి నాగసాయిగా నామకరణమయ్యింది. దశ దిశలా ప్రఖ్యాతమయ్యింది ఈ ఆలయం. షిరిడీ మహాక్షేత్రంలో సాయి భగవానుడికి ఏ విధమైన అర్చనలు సాగుతాయో అదేవిధంగా
ఈ కోయంబత్తూరు నాగసాయికి కూడా ఎంతో వైభవంగా సాగుతాయి. తమ ప్రియతమ నాగసాయి దేవునికి జల, క్షీర, దధి, ఘృత ఫలరసాలతో పంచోదకాల యుక్తంగా అభిషేకాలు చేస్తారు. మూల విరాట్టుగా విరాజిల్లుతోన్న పాలరాతి మూర్తికి, పాదభాగాన ఉన్న అర్చామూర్తికి, దానికి పక్కగా ఉన్న లోహమూర్తికి వరుసగా అభిషేకాలు గావిస్తారు. ఈ అభిషేక క్రతువుని వీక్షించేందుకు వేలాది మందికి సరిపోయేలా నిర్మించిన విశాల ముఖమంటపం కూడా చాలకపోతే చుట్టూ ప్రదక్షిణా మార్గపు వరండాలు కూడా నిండిపోయేలా భక్తజనం కిటకిటలాడుతారు. నాగరాజుల ఛత్రమవ్వగా నాగసాయి మందిరంగా విరాజిల్లుతున్న ఈ సాయిధామం ఎంతో విశాలంగా ఉంటుంది. ఎన్నో ఉపాలయాలతో పరమ పవిత్రంగా ఎంతో మంది భక్తులకు దర్శనీయ క్షేత్రంగా అలరారుతోంది. ఆ నాగసాయి మందిర విశేషాలను మనము వీక్షిద్దాం. సకల మత సమ్మత సద్గురువు సాయినాథుడు. అందుకే ఈ కోయంబత్తూరు నాగసాయినాథ మందిరం కూడా సర్వమతాల సమ్మిశ్రితంగా భాసిల్లుతోంది. అందరి సందర్శనాస్థలిగా ఖ్యాతికెక్కింది. 1962 సంవత్సరం ఫిబ్రవరి 26వ తేదీన పుట్టపర్తి శ్రీ సత్యసాయి బాబా వారు ఇక్కడకు స్వయంగా వచ్చి మొట్టమొదటిసారిగా షిరిడీ సాయిబాబా వారి పాలరాతిమూర్తిని ఈ కోయంబత్తూరు ఆలయాన ప్రతిష్ఠించారు. ఇంతటి విశిష్ట మహిమాన్విత నాగసాయి మందిరం 1 ఎకరం స్థలంలో విశాలమైన ముఖమంటపంతో ఒక పెద్ద హాలు నిర్మితమై ఎన్ని వేల మంది భక్తులు ఒకేసారి వచ్చినా బాబావారి అభిషేకాది అర్చనల క్రతువులన్నీ స్వయంగా చూసి తరించే వీలుంది. నాగుపాము చిహ్నంగా ఉన్న ప్రధాన సింహద్వారం దాటి లోపలికొచ్చిన వారికి విశాలమైన ముఖమంటపం, ఆ మంటపం ఎదురుగా ఒక వేదికపై నాగసాయి కొలువుదీరి ఉంటాడు. పాలరాతి నాగసాయి ప్రతిమ వెనుక అలనాటి చిత్రపటం, దాని పైభాగాన కూడా నాగుపాము అగుపిస్తాయి. రజత మకర తోరణం కింద నాగసాయి రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మవలే ఆసీనుడై ఉంటాడు. మరో విశేషమైన అంశం ఏమిటంటే షిరిడీ సాయినాథుడు ఉపయోగించిన చేతికర్ర ఇక్కడ భద్రంగా ఉంది. ఎంతో పవిత్రంగా భావించే సాయి చేతికర్రను భక్తులకు సభక్తికంగా తాకిస్తారు. ఆ చేతికర్ర తమకు తాకగానే సాయినాథుడే తమ భుజం, వీపు తట్టినంతగా పులకాంకితులవుతారు భక్తకోటి. సాయిని సాయీశ్వర, సాయి భగవాన్, సాయి రామ అని పిలుస్తారు. బహుశా ఆయన కొలిచే దేవుళ్లను ఆయనలో చూసుకునేందుకే అలా పిలుస్తారనుకుంటా. ఈ సాయిదేవుని కోవెలలో ఏకదంతుడు, వక్రతుండు అయిన విఘ్నేశ్వరుడు, వినాయకుడు, కొలుస్తున్నట్లుండే శివపరమాత్మలు కలిసి ఉన్న ఉపాలయమిది. దాదాపు అన్ని మందిరాలలోనూ తప్పనిసరిగా కొలువయ్యే స్వామి ప్రథమ పూజలందుకునే వేల్పు గణపయ్య ఈ కోయంబత్తూరు నాగసాయి మందిరంలోనూ భక్తుల పూజలందుకుంటున్నాడు. ఓం తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో ప్రచోదయాత్ అంటూ గణేష్ గాయత్రి మంత్రాన్ని మనసులోనో అందరూ కలిసి సమిష్టిగానో జపిస్తూ నల్లని కృష్ణశిలలో ఉన్న గణేశునికి పూజార్చనలు చేసి వినాయకుని కృప పొందుతారు. చతుర్భుజుడైన ఆ బుజ్జగణపయ్య గులాబీ వర్ణ ధోవతిని ధరించి చందన కుంకుమలు తీర్చిదిద్ది ధరింపజేసుకొనుంటాడు. విఘ్ననాయకుని ముందు ఎర్రని గులాబీలు, పసుపు, చేమంతి పూమాలల్ని ధరించిన తెల్లని శివలింగం, ఆ యొక్క లింగాకారం ముందు ఓ తెల్లని నంది కూడా ఉంటాయి. ఇదే మందిరంలో మరో మహిమాన్వితమైన గణనాథుని దర్శనం. రజత తోరణగతుడై వెండి కవచాలంకృతమైన బొజ్జగణపయ్య దర్శనం. ఆ గజాననునికి పలు పూజలు చేస్తారు. సాయీశ్వర అని కూడా పిలువబడే సాయి రుద్రాంశ సంభూతుడైన హనుమంతుడు కూడా ఇక్కడ దర్శనమివ్వడం భక్తులకు ఒక వరం. నాగసాయిగా అలరారుతున్న ఈ ఆలయంలో ఆ నాగులకు నాయకుడైన సుబ్రహ్మణ్య స్వామి కూడా ఇక్కడే దర్శనమిస్తున్నాడు. పరమేశ్వరుని ద్వితీయ కుమారుడైన శ్రీ సుబ్రహ్మణ్య స్వామి కూడా నాగుల సేనాధిపతిగా ఈ నాగసాయి మందిరంలో కొలువై ఉన్నాడు. దండాయుధ పాణి అయిన ఈ శరవణ భవుడు వెండి తాపడపు విగ్రహమూర్తిగా శూలాయుధాన్ని ధరించి స్థానక భంగిమలో దర్శనమిస్తున్నాడు. నిలువెల్లా రజిత కవచాలంకృతుడైన షణ్ముఖుడు నిండైన దర్శనాన్ని అనుగ్రహిస్తున్నాడు. మరో ఉపమందిరంలో రామ రామ నీకంటే నీ నామమే మధురం మధురాతి మధురమంటూ రామభక్త హనుమాన్ భక్తాంజనేయుడిగా ఇక్కడి ఉపాలయంలో కొలువై ఉన్నాడు. నమస్కార ముద్రతో, ముకుళిత హస్తముద్రలో, రజత కవచాలంకారంలో భక్తాంజనేయుడై చక్కటి దర్శనాన్ని అనుగ్రహిస్తున్నాడు స్వామి. ఓ సమర్థ గురువా, ఎల్లప్పుడూ క్షమాగుణాన్నే ప్రదర్శించే బాబా,
మీ చరణములే మాకు శరణు శరణు అని వేడుకునే దక్షిణ భారతీయుల పాలిట అపర షిరిడీనాథుడు కోయంబత్తూరు నాగసాయి. ఆ నాగసాయికి పూజారులు రకరకాల హారతులు పడతారు. భక్తులు ఆ నీరాజనాన్ని అందుకుంటారు. నాగసాయికి షిరిడీ మహాక్షేత్రంలో వలె చతుర్విధ హారతులు ఈ కోయంబత్తూరు సాయికిస్తారు. కాకడ హారతి, మధ్యాహ్న హారతి, ధూప్ హారతి, షేజ్ హారతిలతో నీరాజన సేవ చేస్తారు. సకల అలంకార నాగసాయికి నక్షత్ర హారతి, కుంభ హారతి, ఏక హారతి ఇలా రకరకాల హారతుల్ని నాగసాయికి సమర్పిస్తారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన సాయి భక్తులు ఆ ఆరతి నీరాజనాన్ని తమ కళ్లకద్దుకుని తీర్థప్రసాదాలను స్వీకరించి సంతృప్తానంద భరితులై తిరిగి వెళతారు. ప్రతి సాయి మందిరంలో వలె ధుని నిరంతరం రగులుతూ ఓ చైతన్య దీప్తిగా ఉంటుంది. ఈ కోయంబత్తూరు నాగసాయి మందిర ప్రాంగణంలోనే పవిత్ర సాయుధుని అవిశ్రాంతంగా జ్వలిస్తూ ఉంటుంది. ఈ సాయుధునికి ప్రదక్షిణాది నమస్కారాలు చెల్లించుకుంటారు. సదానింబ వృక్షస్య మూలాదివాసాత్ అని కీర్తనలందుకునే బాబా షిరిడీ క్షేత్రంలోనే పవిత్ర వేప చెట్టు కిందనే ఉండిపోలేదు. ఆ జగద్బంధువు దేశంలోని ప్రతి చోటా కొలువై భక్తజన సామీపుడనిపించుకున్నాడు. కోయంబత్తూర్ నాగసాయిగా తన వద్దకు వచ్చిన వారికి కరుణాప్రసాదం నిత్యం అందిస్తున్నాడు. ఈ నాగసాయి దర్శనం అందరికీ ఎంతో పుణ్యఫలాన్ని ఇస్తుందని ఆశిద్దాం. Thank you.